చంపినోడు ఎవడో బయటికి రావాలి. ఈ మతోన్మాదకు ఊరకొక్కల కరుణాకర్ గాడు, రాధా మనోహర్ దాస్ గాడు, లలిత్ కుమార్ అనేవాడు, ఇంకొకటి రోడ్ల మీద తిరిగేది ఒకటి ఉంది. వీళ్ళందరూ ఏం పోస్టులు పెట్టారు? ఏమండి వీళ్ళు మనిషి జన్మ ఎత్తిన వాళ్ళేనా? వాళ్ళ మనుషులకు పుట్టిన వాళ్ళే వాళ్ళు చనిపోతే ఎగతాళిక పోస్టులు పెట్టారు. ఒరే మతోన్మాద ఊరకొక్కలారా, ఒక్కరిని చంపితే 1000 మంది లెక్కుతుందిరా క్రైస్తవులని ఎదవాళ్ళారా, మీరు మొరగటానికి వెనక ఎవడో కావాలరా మీకు, మేము అరవడానికి క్రీస్తు దాలరా గ్రంథం బైబిల్. మీరు చంపుతారని తెలిసి కూడా బయటికి దిగట్టు తెలియదంట మా మొగతనం, మా దమ్మున్నతనం. పగడాల ప్రవీణ్ గారు ఒక్కడే వచ్చారంటే ఎందుకు తెలుసా? క్రీస్తురా దమ్మ. పైన చూసి రావాలరా, నీ వెనక ఎవడో ఉంటే నువ్వు మగవాడు అప్పుడు గుర్తవుతావురా. మేము భర్త మగవాళ్ళమే బాప్తిజం పొందిన తర్వాత మా కొరకు చస్తే క్రీస్తు కొరకు బ్రతికి క్రీస్తు కొరకరా. ఇలాంటి లుచ్చగాళ్ళు మాత్రం చట్టపరిధి ఏరు చేస్తాం. ఇది ఆరమోరా, ఇది ఆరమో. పగడాల ప్రవీణ్ గారి హతసాక్ష్య మరణం మమ్మల్ని అందరూ ఐక్యతలో తెచ్చింది. మంట మండుతుంది. ఇక రండ్రా, ఎవడో చర్చిల తోలికి రండ్రా, మీరు ఎవడైనా సువార్త అడ్డుకుంటాను రండ్రా, చూస్తాం. మేము ఇక ఇప్పుడు దాకా ఓర్చుకున్నాం, చూస్తాం. కాబట్టి యావత్తు క్రైస్తవులందరూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకు అనుకూలంగా రాకపోతే చేతులు జోడించి చెబుతున్నాను, ప్రతి ఒక్కరూ సంఘంతో రోడ్ల మీదకి వచ్చి ఆరాధన జరిగించండి. సంఘంతో రోడ్ల మీదకి వచ్చి ఆరాధన జరిగించండి. లేకపోతే ఏడో ఆరంభమైంది ఆ మతోన్మాద ఊర కుక్కలు ఈ రోజు ఈ రాష్ట్రంలోకి చొరబడి మా ఊళ్ళని చంపారంటే ఇక మనం మేలుకోకపోతే లాభం లేదు. ఖచ్చితంగా మేలుకోవాలి. పిరిగితనం వదిలిపెట్టండి. ఫెలోషిప్లకి డినామినేషన్లకి ఎచ్చులు బడాయి పక్కన పెట్టి రండి. ఎన్నో సంవత్సరాలుగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి చెబుతుంది, జరగబోయేది చెప్పింది. 2016 నుంచి మొత్తుకుంటున్నా, ఉపయోగం లేకపోయింది. ఈరోజు అదే జరుగుతుంది. కాబట్టి విఘ్నులైన వారలారా, ఈ విషయంలో మనం ప్రార్థన చేయటమే కాదు, ఒక పక్క చట్టం అనే కత్తి పట్టుకోవాలి, మందిరం కట్టడానికి క్రీస్తు అనే రాయిని పట్టుకోవాలి. ఈ రోజు ఇది చేయకపోతే లాభం లేదు. ఈ రోజు ఆయన చంపారు, ఇంకోటి చంపుతారు. వాళ్ళే చంపుతారని మనం భయపడతాం కాదు. మన జనన మరణాలు యేసు చేతిలో ఉండే, ఆయన అనుమతి లేని ఎవడు మన తల వెంట్రుకలు ఒకటి కూడా లాగలేడు, ఏమి చేయలేడు. కాబట్టి మనం అందరం ముందుకు సాగాలని కోరుతూ త్వరలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా త్వరలో బయట పెట్టాలి, అది తెలియాలి. గౌరవ పోలీసు వారు ఆయన ఎక్కడి నుంచి ఆరంభమయ్యారో, ఎప్పుడు చనిపోయాడు అన్ని సీసీటీవీ ఫుటేజ్లు తేవాలి. మాకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా అనుమానం ఉంది. మీరు రిలీజ్ చేయకపోయినా మేము కొద్దిగా గొప్ప ఆలోచన చేసేవాళ్ళమేమో. మీరు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత మా అనుమానం మరింత బలమైపోయింది, మా అనుమానం పెరిగింది. ఆ ఒక్క మొక్క ఎందుకు చూపిస్తున్నారు? ఆ టోల్ గేట్ దాటిన తర్వాత చంపారు ఆ యాదవులు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇటు వెళ్తే సీసీటీవీ ఫుటేజ్లు పడతారని చెప్పేసి సైడ్గా వెళ్ళిపోయింటారు వాళ్ళు. ముందు కాబే చంపారు ఇది. కాబట్టి ఫెలోషిప్లకు అతీతంగా, మినిస్ట్రీలకు అతీతంగా, డినామినేషన్లకు అతీతంగా యేసుని ప్రేమించే ప్రతి ఒక్కడు, భారతీయుడు అనేవాడు, తెలుగు రాష్ట్రం ఉండేవాడు అందరూ కూడా ఐక్యతకు వచ్చి మతోన్మాదం ఎదుర్కొనే విధంగా ముందుకు సాగుదాం. త్వరలోని కార్యాచరణ అందరితో కలిసి చేస్తామని కూడా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ మన చేతికి రాలేదు.